Hi friends, name me Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. As soon as the pregnancy is confirmed, మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతులోనే ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఏమైనా అవసరమా అనేది ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా మందికి ఇనీషియల్ ఫస్ట్ 3 months లో బాగా నాసియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంటే సెల్ఫ్గా చేసుకోలేక అవుట్ సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకుంటూ ఉంటారు. సో మాక్సిమం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ ప్రెగ్నెన్సీలో. అండ్ ఎస్పెషలీ బేకరీ ఐటమ్స్, ఎందుకోసమంటే అందులో మైదా బేస్డ్ ఐటమ్స్, షుగర్స్, సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అలాంటిది కూడా అవాయిడ్ చేయమంటాం. అండ్ ఈవెన్ డాల్డా అవన్నీ కూడా ఎక్కువగా వాడుతుంటారు ఈ బేకరీ ఐటమ్స్లో. అందులో ఏంటంటే మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో అది కాస్త డైజెషన్ అవంతా కాకుండా కూడా బ్లోటింగ్ సెన్సేషన్, బెల్చింగ్స్, గ్యాస్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతాయి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే చాలా మంది బాగా గ్యాసెస్ లాగా ఉంది అని చెప్పేసి ఒక సోడా, లేదంటే బెవరేజెస్ అంటే ఏరేటెడ్ డ్రింక్స్ తాగుతాం అనుకుంటారు. బట్ అది కూడా తీసుకోకపోవడం బెటర్ ఆప్షన్. ఎందుకోసమంటే అందులో కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి గ్యాస్ కంటెంట్ అదంతా ఉంటుంది. అదేంటంటే బేబీ బోన్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఏరేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటాం. అండ్ ఇంకోటి టీ అండ్ కాఫీ. అండ్ చాలామంది కూడా మాకు టీ తాగకపోతే సివియర్ హెడేక్ వస్తుంది అలా అంటూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక స్మాల్ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువగా తీసుకోకుండా అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ టీలో ఏంటంటే టానిన్స్ ఉంటాయి. టానిన్స్ వల్ల ఏంటంటే మనకు ఫుడ్ అబ్జర్ప్షన్ అనేది ఇట్ ఇన్హిబిట్ చేస్తుంది. సో దానివల్ల మనకు రక్తహీనత, అనీమియా, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మరీ ఎక్కువగా కూడా కన్జ్యూమ్ చేయకూడదు. అండ్ ఈవెన్ కాఫీ, అందులో ఏంటంటే కెఫిన్ ఉంటుంది. కెఫిన్ కూడా ఏంటంటే మనకు బేబీ బ్రెయిన్ గ్రోత్ డెవలప్మెంట్ పైన దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అది కూడా అవాయిడ్ చేయాల్సిందే. అండ్ ఇంకోటి ఘీ. చాలా మంది ఏంటంటే మనకు నెయ్యి, ఘీ తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది అన్నట్టుగా చాలా ఎక్కువగా ఘీ కన్జంప్షన్ చేస్తూ ఉంటారు. సో నెయ్యి ఏంటంటే మనకు అది డైజెషన్ మంచిగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే కాన్స్టిపేషన్ అనేది రిలీఫ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అందులో ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ హై క్యాలరీ ఫుడ్. సో అది కూడా ఏంటంటే ఇది లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవాలి. అదే ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేకాని ఇప్పుడు ఘీ అంటే నెయ్యి పాలలో కలిపి తాగడం వల్లనో లేకపోతే ఫుడ్లో ఎక్కువ తీసుకోవడం వల్లనో నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది అనేది ఏం లేదు. అది కూడా ఇట్స్ ప్యూర్లీ మిత్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్లో కూడా యాక్చువల్లీ అన్ని ఫ్రూట్స్ ఆఫ్ యువర్ చాయిస్ అని చెప్తాం. మీకు ఏది ఇష్టమో అది తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం రా పపాయ, ఈ రా పైనాపిల్ అట్లాంటివి తీసుకోకూడదు. అదర్వైజ్ మంచి పండింది పపాయ కానీ పైనాపిల్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఎందుకోసం అందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి అవి కూడా బాగుంటాయి. అండ్ దట్ హెల్ప్స్ ఫర్ ద బేబీస్ స్కిన్ డెవలప్మెంట్ కానీ ఐ రెటినల్ డెవలప్మెంట్కి ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే విటమిన్ సి ఫ్రూట్స్. అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు సంత్రా, మోసంబి జ్యూస్ లేకపోతే నిమ్మరసం ఇట్లాంటివి బాగా తీసుకోండి అని చెప్తాం. బట్ దానివల్ల జలుబు వస్తుంది అన్నట్టుగా చాలామంది అవాయిడ్ చేస్తారు. యాక్చువల్లీ విటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇట్స్ ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బోన్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. సో అందుకనే విటమిన్ సి కన్జంప్షన్ కూడా మ్యాండేటరీ. అండ్ మిల్క్. చాలామంది ఏంటంటే మాకు పాలు పడట్లేదు, నాకు మిల్క్ స్మెల్ చూస్తే నాజియా, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటారు. సరే, మీరు మిల్క్ తీసుకోలేకపోయినా అట్లీస్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే లైక్ కర్డ్స్ కానీ, బటర్ మిల్క్, లేకపోతే చీజ్, పన్నీర్ ఈ ఐటమ్స్ బాగా ఎక్కువగా తీసుకోండి అంటాం. ఎందుకోసమంటే అది రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కూడా. అండ్ బేబీ బోన్ గ్రోత్కి కూడా అది చాలా యూజ్ అవుతుంది. అండ్ కొందరు ఏంటంటే లైక్ మిల్క్ అంటే చిక్కటి గేదె పాలు తీసుకోవాలి, ఆవు పాలు తీసుకోవాలి అనేది చాలామంది అడుగుతుంటారు. మనకి ఏ మిల్క్ అయినా ఓకే. కాకపోతే ఏంటంటే పాస్చరైజ్డ్ మిల్క్ ఆల్వేస్ బెటర్. అండ్ థిక్ కౌ మిల్క్ కానీ, బఫ్లో మిల్క్ అందులో ఏంటంటే చాలా ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది డైల్యూట్ చేసి తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు పెరుగు, మజ్జిగ అది ఎక్కువగా తీసుకోమంటాం. ఎందుకంటే అందులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. అండ్ అది ప్రోబయోటిక్ లాగా హెల్ప్ అవుతుంది. దానివల్ల కూడా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్టప్ అవుతుంది. ఇంకోటి మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ కలర్ ఫెయిర్గా వస్తారు అనేది అది కూడా ఇట్స్ ప్యూర్లీ మిత్. యాక్చువల్లీ కేసర్ అంటే మనకు కుంకుమ పువ్వుతో వేరే అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే బాడీలో వార్మ్త్ అండ్ దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, బాడీలో వేడి అనేది తగు మోతాదులో ఉంటుంది. అందుకనే అది తీసుకోండి అంటారు. అంతేకాని కుంకుమ పువ్వు తీసుకున్నంత మాత్రాన బేబీ కలర్ మారుతుంది అనేది ఇట్స్ ప్యూర్లీ మిత్. బేబీ కలర్ కానీ, స్కిన్ కలర్, ఐ కలర్, హెయిర్ కలర్ ఇవన్నీ కూడా జెనెటిక్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే మదర్ అండ్ ఫాదర్ కలర్, లేదు అని అంటే గ్రాండ్ పేరెంట్స్, లేదంటే పెటర్నల్ ఆంట్స్ అండ్ అంకుల్స్ వాళ్ళ కలర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక ప్యూర్లీ మిత్ ఏంటంటే కోకోనట్ వాటర్. మనకు కొబ్బరి బొండాలు తాగితే బేబీ తల సైజ్ పెద్దగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండదు అలా అని అనుకుంటారు. బట్ ఇట్స్ ప్యూర్లీ మిత్. యాక్చువల్లీ కొబ్బరి బొండంలో అంటే మనకు మంచిగా అడిక్వేట్ హైడ్రేషన్ దానికి హెల్ప్ అవుతుంది. అండ్
విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మంచి అంటే అధిక మోతాదుల్లో ఉంటాయి. సో కొబ్బరి బోండాలు కూడా కొంతమంది డైలీ తాగాల్సిందా లేకపోతే అంటే ఎప్పుడు తాగాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా చాలామంది అడుగుతుంటారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అంటే డైలీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీక్లీ 2-3 టైమ్స్ పర్ వీక్ తీసుకోవచ్చు. ఐదర్ మార్నింగ్స్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్స్ కానీ తీసుకోండి అంటాం. అఫ్కోర్స్ ఈవినింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది కొబ్బరి బొండాల వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా యూరినేషన్ వస్తూ ఉంటుంది. సో నైట్ డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది అన్నట్టుగా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోండి అని చెప్తాం. అండ్ చాలామందికి ఏంటంటే కొబ్బరి బొండాలు తీసుకుంటే జలుబు దగ్గు వస్తుంది అన్నట్టుగా అది అలాగా అనుకుంటారు. అది కూడా ఇట్స్ ప్యూర్లీ మిత్. సో అట్లాంటిది అంటూ ఏమి ఉండదు. అండ్ ఇంకోటి డ్రై ఫ్రూట్స్. ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామంది డ్రై ఫ్రూట్స్ తీసుకోండి అని అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే బాడీలో వేడి అవుతుంది, అబార్షన్స్ అవుతాయేమో అన్నట్టుగా భయపడుతుంటారు. బట్ దట్స్ ఆల్సో ప్యూర్లీ మిత్. సో డ్రై ఫ్రూట్స్ కూడా ఏవైనా కానీ లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ద బోత్ మదర్ అండ్ బేబీ. అండ్ ఏదైనా కానీ అడిక్వేట్ అమౌంట్, అంటే మరీ ఎక్కువగా కూడా తీసుకోకుండా లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకోవడం బెటర్. అండ్ నాన్ వెజ్ చాలామంది కూడా అంటే లైక్ నాన్ వెజ్ తీసుకోండి అంటే మా ఇంట్లో నాన్ వెజ్ ఇవ్వట్లేదండి, మళ్ళీ అబోర్షన్స్ అయిపోతాయేమో, బేబీకి ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా వాళ్ళు తీసుకోరు. అట్లా ఏమి ఉండదండి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు. కాకపోతే మంచిగా ప్రాపర్లీ కుక్డ్ నాన్ వెజ్ తీసుకోవాలి. అండ్ అందులో కూడా కర్రీ ఫార్మ్స్ లాగా లేకపోతే కబాబ్ టైప్స్ అట్లా తీసుకోవడం బెటర్. ఆయిలీ డీప్లీ ఫ్రైడ్ స్పైసీ మసాలా ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. బికాజ్ అలా తీసుకుంటే ఏంటంటే మళ్ళీ దానివల్ల ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం పడుకునేటప్పుడు డిన్నర్ ఎర్లీగా చేసేసేయాలి. సో దట్ లేట్ నైట్ డిన్నర్ చేసినా ఎక్కువ ఆయిలీ స్పైసీ మసాలా ఐటమ్స్ తీసుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ ఇంకా నాజియా వామిటింగ్స్ అనేది కూడా ఇంకా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ ఇనీషియల్ వీక్స్ నుంచి ఫుడ్ ఏవి తీసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి, అండ్ వాట్ ఆర్ ద కామన్లీ మిత్స్ అంటే కామన్లీ ఆస్డ్ క్వశ్చన్స్ కానీ అండ్ డైట్ గురించి దాని గురించి ఉన్న అపోహలు అన్నీ కూడా మనం తొలగించుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.